ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున శుభములు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క మహా ఉచితమైన కృప చేత ఈస్టర్ పండుగను కూడా ఘనంగా జరుపుకున్నాం. ఈస్టర్ దినం చాలామంది గొప్పగా ఆచరించి ఉంటారని నేను భావిస్తున్నాను. ఈ గొప్పగా ఆచరణ అనేది ఆధ్యాత్మికంగా ఉంటే మరింత ఎంతో దీవెనకరంగా ఉండేదని నా అభిప్రాయం. నేను చాలా కాలం క్రితం ఓ దైవజనుడు చెప్తుంటే విన్నాను. ఒక అతను పాస్టర్ గారు, ఆ దినాల్లో 4-5 గ్రామాలకు ఒక పాస్టర్ గారు ఉండేవాడు. కనీసం ఈ ప్రాముఖ్యమైనటువంటి పండగలప్పుడైనా పాస్టర్ గారు రావాలి కదా. 4-5 గ్రామాలకి ఆదివారం రాలేకపోయినా ఈ పండుగ దినాలన్నా కనబడాలి. సో అలాగా పాస్టర్ గారు గుడ్ ఫ్రైడే రోజున ఒక గ్రామానికి వెళ్తున్నాడు. అప్పుడున్న వసతిని బట్టి అందుబాటులో ఉన్నటువంటి వాహనాలతో ఆయన వెళ్తున్నాడు. అప్పుడు ఆ గ్రామంలో నుంచి ఒక అతను బయటికి వస్తుండటం గమనించాడు. ఈ పాస్టర్ గారు అడిగారు, ఏంటి బ్రదర్, ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, మరి నువ్వేంటి ఈరోజు ఇట్లాగా కనబడుతున్నావు, ప్రార్థనకి రావచ్చు కదా అంటూ ఆయన్ని పలకరింపుగా మాట్లాడి వెళ్ళబోతుండగా ఇతను అన్నాడట, ఆగండి అయ్యారు, మీరు చెప్పిన మాట నిజమే, కానీ నాకు ఉన్నటువంటి ఆవేదన ఏంటో తెలుసా, నా ప్రభువుని యేసయ్యను, బంగారు దేవుడిని, ఆయన పరిశుద్ధుడైన దేవుడిని, ఆ దుర్మార్గులు ఆ రోజున ఆయన 3 మేకుల మీద ఆయన సిలువేసి చంపేశారయ్యా. ఆ బాధ తట్టుకోలేక ఆయన వేదన నేను తలంచుకున్నప్పుడు బాధ తట్టుకోలేక నేను తాగేశానండి, ఏమనుకోబాకండి అని చేతులు జోడించి పాస్టర్ గారు చెప్పారు. సరే, వీడితో ఫుల్గా తాగి ఉన్నాడు, వీడితో ఇంకేడ టైం కుదరదు, మనకు ప్రార్థన ముఖ్యం అని చెప్పి పాస్టర్ గారు వెళ్ళిపోయారు. ప్రార్థన ముగించుకున్నాడు, మళ్ళీ వేరే గ్రామానికి వెళ్ళిపోయాడు. ఆదివారం ఈస్టర్ రోజు కదా, ఈ పునరుద్ధాన దినం రావాలి కాబట్టి పాస్టర్ గారు మళ్ళా వచ్చారు. ఈ రోజున వాడు మరింత కేకలేస్తూ వీధిలో కనబడ్డాడు. ఏంటి బ్రదర్, ఈరోజు మరింత నవ్వుతా ఉన్నావు, కేకలేస్తున్నావు, ఏంటి అసలుకి సంగతి, ఈరోజైనా ప్రార్థనకు రా అని పాస్టర్ గారు పిలిచాడు. అప్పుడు ఆయన అన్నాడట, అయ్యగారు, యేసుక్రీస్తు మృతుల్లోండి మూడో రోజున పునరుద్ధారణ అయిపోయాడు కదా, మరి ఈ రోజున ఆయన మృతుల్లోండి తిరిగి లేచాడని సంతోషం తట్టుకోలేక తాగేశానండి అన్నాడు. వీడికి దుఃఖం ఎక్కువైనా తట్టుకోలేడు, సంతోషం ఎక్కువైనా తట్టుకోలేడు. సో ఈరోజు క్రైస్తవ లోకం ఎందుకు ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఈస్టర్ని జరిపిస్తున్నారంటే, కొంతమంది అక్షర సంబంధంగా చేయడానికి, అక్షర సంబంధంగా నడవడానికి మాత్రమే, అక్షర సంబంధంగా సిలువలో 7 మాటలు పలికి ఏడ్చుకోవడానికి, మృతుల నుండి పునరుద్ధరణ లేచాడు కాబట్టి ఇక పట్టరాని ఆనందంతో కొత్త బట్టలు వేసుకొని నిండుగా నీట్గా స్నానాలు రకరకాల అన్ని ఆచారాలు చేసుకొని ఫుల్గా వంటలు చేసుకొని ఫుల్గా మెక్కి తిని తాగి ఆరాధనకి ఏదో ఉదయం 4 గంటలకే వెళ్ళిపోయేసి చర్చికి వెళ్ళి ఆమె నాన్ని 5 గంటలకంతా ఇంటికి వచ్చేసి ఇక అక్కడి నుంచి పడతారు చూడండి తిప్పలు, మామూలుగా ఉండదు. అలాంటి తిప్పలు అనుభవిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. యేసయ్య మృతుల నుండి తిరిగి లేచినందువలన 3 కార్యక్రమాలని నేను మీతో పంచుకోబోతున్నాను. 1, పాపంపై జయము. మృతుల నుండి యేసయ్య తిరిగి లేచిన తర్వాత పాపమునుకున్న బలము, ఆ యొక్క ఆజ్ఞ, ఆ పాపమునుకున్నటువంటి బలాన్ని మృతుల నుండి యేసయ్య తిరిగి లేవటం ద్వారా మరణపు ముళ్ళును ఆయన విరిచివేశాడు అని మనం చూస్తాం. పాపంపై జయం వచ్చింది. హల్లెలూయా. సో రెండవదిగా గమనించినప్పుడు పాపంపై జయము, మరణంపై విజయం. యేసయ్య మృతుల్లోండి తిరిగి లేచేటప్పుడే పాత నిబంధనలోనే ఈ వాగ్దానం ఉంది. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ పాతాళమా నీ విజయం ఎక్కడా. సో మరణానికి ఉన్నటువంటి ఆ యొక్క పాపమునికి ఉన్నటువంటి ఆధారం, పాపం వలన వచ్చే జీతం మరణం. సో మరణానికి ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి శక్తిని ప్రభువు మృతుల నుండి తిరిగి లేవటం ద్వారా దాని మీద విజయాన్ని, మరణంపై విజయాన్ని, పాతాళంపై విజయాన్ని ఆయన సంపాదించాడు. హల్లెలూయా. సో
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క దినమందు ఈ ఈస్టర్ జరిగి ఈరోజు సోమవారం కదా, మరి ఈ దినాన మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నీవు నిన్నటి దినం కూడా ఈస్టర్ నడిపించావు కదా, మరి నీ జీవితంలో పాపం మీద జయము నీకుందా? నీ మాటల్లో పాపం లేకుండా, నీ చూపులో పాపం లేకుండా, నీ ఆలోచనలో పాపం లేకుండా, నీ క్రియలలో నడకలో పాపం లేకుండా మనం బ్రతకగలుగుతున్నామా? సంవత్సరం పునరుద్ధానపు ఆరాధనలు, పునరుద్ధానపు ఈస్టరు, గుడ్ ఫ్రైడే ఇవన్నీ జరుపుకుంటున్నాం సంవత్సరం. కానీ ఈ సంవత్సరమైన ఈ ఈస్టర్ ద్వారా ఈ మృతుల నుండి తిరిగి లేచినటువంటి ప్రభువు లేచిన ఈ కారణం బట్టి నీ వ్యక్తిగత జీవితంలో పాపంపై నీకు జయముందా? రెండవదిగా మరణం, పాపం వలన వచ్చే జీవితం మరణంపై నీకు విజయం ఏర్పడిందా? ఈ రోజున మరణం అంటే అనేక విధాలైన భయంతో అల్లాడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరణ భయము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడు, ఆ పిల్లలు రక్త మాంసం కలిగిన వారైనందున మరణం యొక్క బలము కలిగిన వారిని విడిపించుటకు ఆయన కూడా మన వలె రక్త మాంసంలో పాలువాగడాయను అని రాయబడి. అంటే మన జీవితంలో మనం రక్త మాంసాల్లో ఉన్నాం కాబట్టి మరణం యొక్క భయం మనల్ని పీడిస్తూ వస్తుంది. ఎంతటి వాళ్ళనైనా, ఎంతటి గొప్ప మేధావులనైనా, ఎంతటి ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఉన్నా, లేదంటే సాధారణమైనటువంటి ఎన్నికలేని వ్యక్తిగా ఉన్న ప్రతి వాడికి ఉన్నది మరణ భయం. చచ్చిపోతానేమో అన్న భయం, రోగాలతో చచ్చిపోతానేమో, సమస్యలతో చచ్చిపోతానేమో, అప్పులలో చచ్చిపోతానేమో, కుటుంబ పరిస్థితుల్లో చనిపోతానేమో, ఇలాంటి ఈ విధమైన పరిస్థితుల ద్వారా, రకరకాలైనటువంటి వ్యాపకాల ద్వారా నేను చచ్చిపోతానేమో అని అనుకునేవాళ్ళు కొంతమంది, అదేవిధంగా చావాలని కోరుకొని ఆత్మహత్యలు చేసుకొని చచ్చేవాళ్ళు మరి కొంతమంది తయారయ్యారు. దేవుని యొక్క వాక్యం తేటగా చూపుతుంది, నీకు నీ యొక్క జీవితానికి మరణము నుండి నిన్ను విడిపించేటట్లుగా, మరణ భయము నుండి నీకు విడుదల కలిగేటట్లుగా యేసయ్య, సజీవుడైన యేసయ్య మృతుల్లోండి తిరిగి లేచినందువలన పాపం మీద ఆయన జయమును, మరణం మీద ఆయన విజయాన్ని కలిగి ఉన్నందువలన ఆయన రాజులకు రాజుగా పిలువబడ్డాడు. మన రాజు అయిన యేసయ్య మృతుల్లోండి తిరిగి లేచినందువలన నీలో ఉన్న భయాన్ని ఆయన కొట్టివేశాడు. నన్ను ఏ రోజు కూడా మరణానికి భయపడు. దైవజనుడు పౌలు తన జీవితంలో సాక్షిగా చెప్తున్నాడు, ఇక నాకేం జరుగుతుందో తెలియదు కానీ నేను ఒక్కటి మాత్రం గుర్తుపడుతున్నాను, నేను వెడలిపోయే కాలం సమీపమైంది. దానికి ముందుగా ఆయన అంటాడు అపోస్తుల కార్యంలో, నాకు అనేక చోట్ల, ప్రతి చోట నేను వెళ్ళిన ప్రతి చోట ఆత్మదేవుడు నాకు జరగబోతున్న దాన్ని గురించి తెలియచేస్తున్నాడు. నా కోసం బంధకాలు ఉన్నాయి, నన్ను బంధిస్తారు, ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు అని. ఒక ప్రవక్త అగబు అన్న ఆయన వచ్చి పౌలు గారి నడికట్టు తీసుకొని ఇలాగ కాలు చేతులు కట్టుకొని అంటాడు, ప్రవచనం చెప్తూ, ఈ నడికట్టు గల మనుషుని యెరూషలేములో ఈ విధంగా చేస్తారని. ఆ మాట విన్నటువంటి ప్రజలు ఆయన్ని యెరూషలేముకి వెళ్ళొద్దు అని బ్రతిలాడితే ఆయన అన్న మాట ఏంటంటే, అసలు నేను యేసుక్రీస్తు కోసం బంధించబడటం ఏంటి, నేను చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా, నేను యేసే కోసం చావడానికి సిద్ధంగా ఉన్నాను అని గొప్ప వీరుడిగా మరణాన్ని ఎదుర్కొన్నాడు. పారిపోలేదు, మరణం వస్తుందని, నన్ను చంపేస్తారని భయంతో వెనక తిరగలేదు. ఈరోజు నా క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడికి మరణ భయం ఉండదు. దైవజనుడు ప్రవీణ్ గారు, పగడాల ప్రవీణ్ గారి యొక్క జీవితంలో ఆయన బ్రతికున్నప్పుడే ఎన్నోసార్లు చెప్పారు, నేను బ్రతికి ఉండగానే నన్ను వీళ్ళు చంపడానికి ప్లాన్ చేస్తున్నారు, నన్ను చంపేస్తారు, నేను నా జీవితాన్ని ఇట్లాగా ముగింపు చేస్తారు. అయినా కూడా ఎక్కడ కూడా ఆయన భయపడలేదు. నేను ఎంతో సెక్యూరిటీ పెట్టుకోవాలి, ఎంతో పోలీసు వాళ్ళకి చెప్పి ఎన్నో విధాలుగా రకరకాలుగా చేసుకోవాలి ప్రవీణ్ గారు. నేను ఏమీ చేయలేదు. నేను ఒంటరిగానే రాజమండ్రికి, హైదరాబాద్ నుంచి ప్రయాణమైన విషయం మనందరికీ విదితమే. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. క్రీస్తు ద్వారా మరణము నుండి మనకు విజయం కలుగుతుంది. మూడవది ఏంటంటే, యేసే మృతుల నుండి ఆయన తిరిగి లేవటం ద్వారా క్రైస్తవుడిగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి క్రీస్తు ద్వారా కలుగుతున్నటువంటి గొప్ప ఉన్నతమైన అనుభవం ఏంటంటే, జీవముతో కూడిన నిరీక్షణ స్వాస్థ్యం దేవుడు మనకు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. సో ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం
ఈ నిరీక్షణ, మనకంటే ముందుకు వెళ్ళిన వాళ్ళు ఇదే నిరీక్షణతో, ఎందుకంటే యేసే వస్తాడు, యేసే వచ్చినప్పుడు పరిశుద్ధులందరినీ ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. ఆ మీదట సజీవులమై నిలుచున్న మనము వారితో కూడా ఏకముగా రూపాంతరం చెంది మేఘమండలమునికి కొనుపబడతాం. కాగా మనం ప్రభుతో సదాకాలం ఉంటామని దైవజనుడు పౌలు గారు దశలోనికి పత్రికలో ఆయన మాట రాస్తున్నాడు. మొదటి పత్రిక 4వ అధ్యాయము ఈ వాక్యాలు ఉన్నాయి. కాగా మనము ప్రభుతో సదాకాలం ఉంటాం. హల్లెలూయా. సో దేవుని బిడ్డలుగా ఈ రోజున మన జీవితాలను గమనించాలి. పునరుద్ధానము ఈ యొక్క దినాన్న ఒక ప్రత్యేకమైన దినం, అంటే ఆదివారం రోజున పునరుద్ధాన దినాన్ని ఒక గ్రేట్గా సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ స్పిరిచువల్గా ఆ సెలబ్రేషన్ ఉందా? ఈ విధమైన మార్గాలు, 1 పాపం మీద జయము, 2 మరణం మీద విజయము, 3 జీవముతో కూడిన నిరీక్షణ స్వాస్థ్యం. ఈ 3 మనకు పునరుద్ధాన దినం తెలియచేస్తుంది. మరి ఈ 3 మనం కలిగి ఉన్నామా? ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాలం మందు మృతుల పునరుద్ధానాన్ని గురించిన విషయం నిన్న దినం ఆదివారం అన్ని సంఘాల్లో జరిగాయి. మరి ఈ రోజును కూడా మేము మృతుల పునరుద్ధానాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, మా జీవితాల్లో మేము మృతుల్లో నుండి తిరిగి లేవటం ద్వారా కలిగేటువంటి గొప్ప ఉన్నతమైన భాగ్యాలను గురించి మీరు చక్కగా వివరించారు. ఈ మాటలు విన్న మా జీవితంలో మేము నిరంతరము నిరంతరం మీ యొక్క అయ్యా కృపచేతనే, మీ కృపచేతనే మా జీవితాల్లో ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి శ్రేష్ఠ పునరుద్ధానాన్ని గురించి మేము ధ్యానిస్తూ మా విధంగా మా జీవితాల్లో నడిపించబట్టి సహాయం చేయండి. మృతుల పునరుద్ధానము అనగానే అయ్యా మేము పాపం మీద జయము, మరణం మీద విజయము, జీవముతో కూడిన నిరీక్షణ స్వాస్థ్యం మాకు కలుగుతుందని మీ లేఖనాలు తేటగా విశుద్ధపరుస్తున్నాయి. ఈ మాటలు విన్న మా బ్రతుకులో మేము మనసారా నీతి కలిగి, భక్తి కలిగి, మీరు చూపిన మార్గాలు మేము జీవిస్తూ మీరు ఆఖరి రాజ్యానికి సిద్ధపడి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకును ప్రభు ఆఖరి పర్యంతం మృతుల పునరుద్ధానం ద్వారా కలుగుతున్నటువంటి ఈ ఉన్నత భాగ్యాలు పొందడానికి ఆశపడిన వారందరికీ కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా ప్రభు యొక్క ఆత్మ మనకు తెలియచేసిన మాట ప్రకారంగా మన జీవితంలో ఈ విధమైనటువంటి ఉన్నతమైన భాగ్యం కలుగుతుంది. అనేకులకు తెలియచేయండి. అనేకులు విని దేవునిలో బలపడుతూ ఆయన రాకడికి రాజ్యాన్ని సిద్ధపడుతూ ప్రభు యొక్క ఆత్మ సహాయం చేయను గాక. అందరికీ ప్రభుపేట వందనాలు. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని, ఈ పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుని అనేకులకు షేర్ చేస్తూ లైక్ చేయండి. మీ యొక్క అనుభవాలు కామెంట్లు రాయాలని మేము ప్రేమతో కోరుకుంటున్నాం. ప్రార్థన అవసరతలు కోరుకుంటున్న ప్రతి వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. నిత్యముగా హాస్పిటల్లో ఉన్నవారి కోసం, అనారోగ్యంతో ఉన్నవారి కోసం, అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారి కోసం, కుటుంబ సమస్యలు, కలహాలతో ఉన్నవారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. తప్పక ప్రభువు మనందరికీ మన యొక్క గొప్ప ఆదరణ, సమాధానం అనుగ్రహించి మనల్ని ఆయన నడిపించును గాక.